హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. ఈ క్లాస్లో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ని నేర్చుకుందాం. ఈ టాపిక్ నుంచి గత ఎఫ్బిఓ పేపర్లో 5 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అలాగే ఎస్ఐ ప్రిలిమ్స్లో 3 క్వశ్చన్స్, ఎస్ఐ మెయిన్స్లో 5 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. అలాగే పీసీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కలిపి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. దీంతోపాటు ఎన్టీపీసీ, సిజిఎల్, ఆర్ఆర్బి, గ్రూప్ డిలో కూడా ఈ టాపిక్ నుంచి ఎన్నోసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఈ ఒక్క చాప్టర్ నేర్చుకుంటే మనం ఇన్ని ఎగ్జామ్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చాప్టర్ని మనం జాగ్రత్తగా కొన్ని బేసిక్స్ పాయింట్స్ నేర్చుకుందాం. ఆ బేసిక్స్ పాయింట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. బేసిక్స్ పాయింట్స్ చూసే ముందు క్లాస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ఎల్సిఎం కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం లేదా లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఇప్పుడు మనకు 10, 15 యొక్క ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఇప్పుడు 10, 15 యొక్క ఎల్సిఎం కనుక్కోమంటే ఫస్ట్ ఎల్సిఎం అంటే ఈ రెండింటి యొక్క సామాన్య గుణిజం లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో చూసుకోవాలి. ఫస్ట్ 10 యొక్క టేబుల్లో ఫస్ట్ ఏమొస్తుంది? 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50, సో ఆన్ వస్తుంది. అలాగే 15 టేబుల్లో 15 1 50, 15 2 30, 15 3 45, 15 4 60, సో ఆన్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు టేబుల్లలో కామన్ ఏది ఉందో చూసుకోవాలి. ఇందులో కామన్ ఏది ఉంది? ఇక్కడ 30 ఉంది, ఇక్కడ కూడా 30 ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 60 వస్తుంది, ఇక్కడ కూడా 60 ఉంది. కానీ మనకు కనిష్ట సామాన్య గుణిజం అన్నాడు. అంటే ఉన్న దాంట్లో మనకు లీస్ట్ ఏది ఉందో అదే మన కాసాగా అవుతుంది. ఇక్కడ 60 ఉందని 60 తీసుకోవద్దు. లీస్ట్ ఏముంది? ఎల్సిఎం వచ్చేసి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి లీస్ట్ ఉన్నది 30. కాబట్టి 30 అనేది మనకు 10 మరియు 15 యొక్క ఎల్సిఎం అవుతుంది. దీనికి చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మీకు అర్థం కావడానికి ఇలా చెప్పడం జరిగింది. 10 టేబుల్ తీసుకున్నప్పుడు 15 టేబుల్ తీసుకున్నప్పుడు ఒకవేళ 10, 15, 13 యొక్క ఎల్సిఎం అడిగాడు అనుకోండి. 10 టేబుల్ రాసుకుందాం. 10, 20, 30, 40, 50, 60, సో నెక్స్ట్ 15 టేబుల్. 15 1 15, 15 2 30, 15 3 45, 15 4 60, 75, సో మళ్ళీ 30 టేబుల్. 31 30, 32 60, 90, 120, సో ఇందులో లీస్ట్ కామన్ ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. కాబట్టి మనకు ఎల్సిఎం అప్పుడు ఏమవుతుంది? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ మూడిట్లలో 30 ఉంది కాబట్టి 30 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది. 60 తీసుకోవద్దు, ఎందుకంటే మనకు కావాల్సింది ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి కనిష్ట సామాన్య గుణిజం. ఈ ఎక్టర్లో కనిష్ట సామాన్య గుణిజం ఇది 30 కాబట్టి 30 అనేది ఎల్సిఎం అవుతుంది. దీన్నే ఎల్సిఎం అంటారు. ఇప్పుడు 10, 15, 10, 15, 30 యొక్క ఎల్సిఎం కావాల్సినప్పుడు మనం ఎట్లా చేయాలంటే ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నది. ఇప్పుడు 5 టేబుల్ తీసుకుందాం. 5 2 10, 5 3 15, 5 6 30, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 1 2, 3 అట్లా ఉంటుంది, 2 3 6, మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటే 1, 3 1 3, 3 1 3. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? 5 into 2 into 3, 5 2 10, 10 into 3 చేస్తే మనకు 30 వస్తుంది. కాబట్టి ఎల్సిఎం అనేది 30 అవుతుంది. ఇది ఎల్సిఎం చేయాల్సిన మెథడ్. లేదంటే 10, 15, 30 ఉంది. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది? 30.
కాబట్టి ఎల్సిఎం 30 అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 30 ఎప్పుడు అవుతుందంటే ఈ 10 టేబుల్లో 30 రావాలి, 15 టేబుల్లో కూడా 30 రావాలి, 30 టేబుల్లో కూడా 30 రావాలి. 30/10 చేస్తే మనకు 10 1s 10 3s ఇది డివైడ్ అయింది కాబట్టి ఫస్ట్ కండిషన్ ఓకే. నెక్స్ట్ 30/15 15 1s 15 2s ఇది కూడా డివైడ్ అయింది కాబట్టి ఓకే. సెకండ్ కూడా కండిషన్ ఓకే. 30/30 ఇది ఎట్లా డివైడ్ అవుతుంది కాబట్టి థర్డ్ కూడా కండిషన్ ఓకే. ఇలా అన్ని డివైడ్ చేసిందంటే ఈ 30 అనేది ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. 15 20 30 దీని యొక్క ఎల్సిఎం అన్నాడు. ఇప్పుడు ఈ మూడిట్లలో పెద్ద నెంబర్ 30 తీసుకుందాం. 30 ఎల్సిఎం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కండిషన్ 15 తోటి డివిజల్ కావాలి. 15 1s 15 2s 30/20 ఇది పోదు కాబట్టి మనకు 30 అనేది ఎల్సిఎం కాదు. నెక్స్ట్ 30 × 2 తీసుకోవాలి. 60 డివైడెడ్ బై 15 15 4s 60 ఫస్ట్ కండిషన్ ఓకే. 60/15 15 1s 15 4s సెకండ్ కండిషన్ కూడా ఓకే. 60/30 30 1s 30 2s థర్డ్ కండిషన్ కూడా ఓకే. కాబట్టి మనకు 60 అనేది 15 20 30ల యొక్క ఎల్సిఎం అనేది 15 60 అవుతుంది. ఎప్పుడంటే ఫస్ట్ 30 తీసుకుంటాం. 30 రాకుండా 30 × 2 చేస్తే 60 వస్తుంది. ఒకవేళ 60 కూడా రాకుండా 30 × 3 చేయాలి, లేదంటే 30 × 4 చేయాలి. ఇవన్నీ అవసరం లేవనుకుంటే మనకు 15 20 30 తీసుకోవాలి 5 టేబుల్లో. 5 3s 15 5 4s 20 5 6s 30 3 టేబుల్ 3 1s 3 4 4 3 2s 6 మళ్ళీ 2 టేబుల్ 2 2s 2 1s 5 3s 15 5 × 3 × 2 × 2 5 3s 15 15 2s 30 30 × 2 చేస్తే 60 వస్తుంది. కాబట్టి 60 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇది ఈ మెథడ్ ద్వారా ఎల్సిఎం అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూసినాం. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 18 24 ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 18 24 36 18 24 36ల కాసాగు ఎంత? ఫస్ట్ 18 24 36 2 తోటి చేద్దాం. 2 9s 18 2 12s 24 2 18s 36 మళ్ళీ 3 తోటి 3 3s 9 3 4s 12 3 6s 18 మళ్ళీ 3 తోటి 3 1s 3 3 2s 6 మళ్ళీ 2 తోటి 2 2s 2 1s మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే 2 × 3 × 3 × 2 × 2 2 3s 6 6 3s 18 18 × 2 32 36 36 × 2 చేస్తే మనకు 72 వస్తుంది. కాబట్టి మన ఎల్సిఎం అనేది ఆప్షన్ బి 72 అవుతుంది. ఇది బేసిక్ నార్మల్ మెథడ్, అందరు చేసే మెథడ్. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆ పెద్ద నెంబర్ తోటి ఎలా ఎల్సిఎం కనుక్కోవాలో చూద్దాం. 18 24 36 ఈ మూడిట్లలో పెద్ద నెంబర్ 36 తోటి 36 ఎల్సిఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 36 డివైడెడ్ బై 18 చేద్దాం. 18 1s 18 2s ఫస్ట్ కండిషన్ ఓకే. 36/24 ఇది డివైడ్ కాదు కాబట్టి మనకు 36 అనేది ఎల్సిఎం కాదు. 36 × 2 చేస్తే మనకు 72 వస్తుంది. 72/18 18 4s 72 మళ్ళీ 70 ఫస్ట్ కండిషన్ ఓకే. 72/24 24 3s 72 కాబట్టి సెకండ్ కండిషన్ కూడా ఓకే. 36 72/36 36 1s 36 2s కాబట్టి థర్డ్ కండిషన్ కూడా ఓకే. ఈ మూడు డివైడ్ చేస్తున్నాయి కాబట్టి 72 అనేది మన ఎల్సిఎం అవుతుంది. ఇది షార్ట్ ట్రిక్, లేదంటే నార్మల్ మెథడ్లు ఇంతకుముందు చేసినట్టే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 9 7 11 9 7 11ల కాసాగు ఎంత? ఇవన్నీ 9 7 11 అనేవి ప్రైమ్ నంబర్స్ కాబట్టి మన ఎల్సిఎం వచ్చేసి డైరెక్ట్గా 9 × 7 × 11 అవుతుంది. 9 7s
63 ఇంటూ 11. ఇప్పుడు 63ని 11 తోటి ఎలా మల్టిపుల్ చేయాలంటే 6 + 3 ఎంత 9, కాబట్టి ఈ 9 మధ్యలో పెట్టేస్తే అయిపోతుంది. 693 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా 79 ఇంటూ 11 అన్నాడు అనుకోండి, 7 + 9 ఎంత అవుతుంది 16 అవుతుంది. కాబట్టి ఈ 1 ఇటు యాడ్ చేయాలి. 8, 6, 9 అనేది మన ఆన్సర్ అవుతుంది. 11 తోటి మల్టిపుల్ చేయాల్సినప్పుడు ఈ ట్రిక్ని ఫాలో అయితే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 9, 7, 11 3 ప్రధాన సంఖ్యలు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనం కాసాగుకి ఇలా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ప్రధాన సంఖ్యలు ఇచ్చినప్పుడు 9 × 7 × 11 చేసేస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 1.26 0.36. 1.26 0.36ల కాసాగు ఎంత? ఇక్కడ మనకు 1.2 ఇచ్చాడు, 6 ఇచ్చాడు, 0.36 ఇచ్చాడు. ఇక్కడ పాయింట్స్లలో ఉన్నాయి. మనం 12, 6, 36 ఇట్లా నంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఈజీగా కనుక్కుంటాం. ఈ పాయింట్స్లో ఉన్నప్పుడు మనకు కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది. కానీ దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటూ 100 చేయాలి, డివైడెడ్ బై 100 చేయాలి. 100 ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 100 చేస్తే మనకు 36 వస్తుంది. 1.2 డివైడెడ్ బై 100 ఇంటూ 100, 6 డివైడెడ్ బై 100 ఇంటూ 100, 0.36 డివైడెడ్ బై 100 ఇంటూ 100. 1.2 ఇంటూ 100 వేస్తే మనకు 120/100 వస్తుంది. 6 ఇంటూ 100 వేస్తే 600 డివైడెడ్ బై 100, 0.36 ఇంటూ 100 అంటే 36/100 వస్తుంది. ఇప్పుడు మనకు 120, 600, 36 వచ్చింది. 120, 600, 36 వచ్చింది. వీటి యొక్క ఎల్సిఎం కనుక్కొని మనకు వచ్చిన ఆన్సర్ని 100 తోటి డివైడ్ చేస్తే మనకు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మనకు వచ్చింది ఏంది 120, 600, 36. దీని యొక్క ఎల్సిఎం కనుక్కుందాం. ఫస్ట్ 3 తోటి 3 × 40 = 120, 3 × 20 = 200 = 600. మళ్ళీ 3 1s 3, 2s 5 తోటి చేస్తే 5 8s 40, 5 4s 20, 12 12. 4 తోటి 4 2s 8, 4 10s 40, 4 3s 12. మళ్ళీ 2 తోటి 2 1s 2, 2 5s మనకు వచ్చింది 3 × 5 × 4 × 2 × 5 × 3, 3 5s 15, 15 × 4 60, 60 × 2 120, 120 × 5 600, 600 × 3 1800, 1800 డివైడెడ్ బై మనకు ఎల్సిఎం ఏమో 1800 వచ్చింది. కానీ మనం ఫస్ట్ ఇంటూ 100/100 చేసినాం కాబట్టి దీన్ని డివైడెడ్ బై 100 చేయాలి. 00 00 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ వచ్చేసి 18 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 8, 3.2. 8 3.2ల కాసాగు ఎంత? ఇక్కడ 1 పాయింట్ తర్వాత 2 ఉంది కాబట్టి మనం ఇంటూ 10/10 చేయాలి. ఇంటూ 10 చేస్తే మనకు 30 వస్తుంది. ఇది ఇంటూ 10 చేస్తే 32 వస్తుంది. వచ్చిన ఆన్సర్ని మనం బై 10 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 4 × 20 = 80, 4 × 8 = 32. మళ్ళీ 4 × 5 = 20, 4 × 2 = మనకు 8 వస్తుంది. కాబట్టి మనకు 4 × 4 × 5 × 2 అనేది మిగిలింది. 4 × 4 × 5 × 2, 5 2s 10, 10 × 4 చేస్తే 40, 40 × 4 చేస్తే 160 వస్తుంది. మనకు 160 వచ్చింది. వచ్చిన ఎల్సిఎం అనేది 160. వచ్చిన ఆన్సర్ని డివైడెడ్ బై 10 చేయాలి. 0 0 క్యాన్సిల్ అయితే మనకు 16 మిగులుతుంది. కాబట్టి ఎల్సిఎం వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3/5 × 5/7, 5/11 × 7/6 and 7/25 × 3/11 ఎంత?
3 power 5 into 5 power 7, comma 5 power 11 into 7 power 6, comma 7 power 25 into 3 power 11. ఇప్పుడు దీని ఎల్సిఎం కనుక్కోమన్నప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ ఏంటి? 3 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది, 7 కనిపిస్తుంది. కాబట్టి అది రాసుకోండి. 3 into 5 into 7. ఫస్ట్ కనిపించిన నంబర్స్ అని రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 యొక్క పవర్ చూడండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 11 ఉంది. మనకు 3 యొక్క పవర్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 11 ఉంది. హైయెస్ట్ పవర్ని రాసుకోవాలి. కాబట్టి 5 11లో హైయెస్ట్ 11. నెక్స్ట్ 5 యొక్క పవర్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5 లేదు. హైయెస్ట్ పవర్ ఎంత? 11. మళ్ళీ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 25 ఉంది. 6 25 హైయెస్ట్ పవర్ ఎంత? 25. కాబట్టి మన ఎల్సిఎం వచ్చేసి 3 power 11 into 5 power 11 into 7 power 25. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఈ మెథడ్లో మనం ఎల్సిఎం కనుక్కోవడానికి ఇది ఒక మెథడ్. ఫస్ట్ ఇచ్చిన నంబర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. 3, 5, 7 తప్ప వేరే కనిపిస్తలేదు కాబట్టి 3 రాసుకున్నాం, 5 రాసుకున్నాం, 7 రాసుకున్నాం. ఇక్కడ 3 యొక్క పవర్ 5 ఉంది. ఫస్ట్ 3 యొక్క పవర్ 5 ఉంది, 3 యొక్క పవర్ 11 ఉంది. 5 11లో పెద్ద పవర్ని రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం 11 రాసుకున్నాం. నెక్స్ట్ 5 యొక్క పవర్ ఎంత ఉంది? ఫస్ట్ 7 ఉంది, తర్వాత 11 ఉంది. కాబట్టి 11 హైయెస్ట్ కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ 7 యొక్క పవర్ 6 ఉంది, 7 power 25 ఉంది. ఈ రెండిట్లలో పెద్దది 7 power 25 కాబట్టి 7 power 25 రాసుకున్నాం. కాబట్టి ఇదే ఎల్సిఎం అవుతుంది. క్వశ్చన్ చూడడానికి డిఫికల్ట్గా అనిపించిన ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఒకే సెకండ్లో ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Find the LCM of 10 power 6, 15 power 4, 8 power 5. 10 power 6, 15 power 4, 8 power 5 ల కాసాగు ఎంత? ఇప్పుడు వీటిని ప్రధాన కారణాంకాలుగా డివైడ్ చేసుకోవాలి. మనం 10 ఏం రాసుకోవచ్చు? 2 into 5 to the power of 6, 3ని 3 into 5 to the power of 4. మనం 8 నేమ్ రాసుకోవచ్చు. 2 cube to the power of 5 రాసుకోవచ్చు. ఇక్కడ 2 power 6 into 5 power 6, 3 power 4 into 5 power 4, 2 power 15. 5 3 is 15 కాబట్టి ఇక్కడ మనకి ఏమేమి నంబర్ కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తుంది, 3 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది. రాసుకోండి. 2 3 5. ఇప్పుడు ఇక్కడ 2 power 6 ఉంది, ఇక్కడ 2 power 15 ఉంది. ఇక్కడ మనం కావాల్సింది ఏంటి? హైయెస్ట్ పవర్ రాసుకోవాలి. కాబట్టి 2 power 15 అనేది హైయెస్ట్ కాబట్టి రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 3 power 4 ఉంది. 3 మళ్ళీ ఎక్కడ లేదు కాబట్టి డైరెక్ట్ ఇదే రాసుకోవాలి. 3 power 4. మళ్ళీ 5 power 6 ఉంది, 5 power 4 ఉంది. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటిది? 6 కాబట్టి 5 power 6. కాబట్టి మన ఎల్సిఎం వచ్చేసి 2 power 15 into 3 power 4 into 5 power 6. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 25 x power 3 into y square and 30 y power 4 into z square. 25 x cube into y square, 30 y power 4 into z square ల ఎల్సిఎం ఎంత? ఇప్పుడు ఫస్ట్ 25 30ల ఎల్సిఎం కనుక్కోవాలి. 25 30ల ఎల్సిఎం కనుక్కోవాలి. 5 తోటి 5 5 5 6, మళ్ళీ 3 తోటి 3 2 6. మనకు వచ్చింది 5 2 10, 10 into 3 30, 30 into 5 చేస్తే 150 వస్తుంది. ఎల్సిఎం అనేది 150 అయింది కాబట్టి ఇక్కడ మనం 150 రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ x ఉంది, y ఉంది, z ఉంది కాబట్టి x y z అనేది రాసుకున్నాం ఫస్ట్. ఇక్కడ x power 3 ఉంది, ఇక్కడ మళ్ళీ ఏమన్నా ఉంది? x power లేదు కాబట్టి ఇదే హైయెస్ట్ అవుతుంది. మనం దీన్ని x power 3 రాసుకోవాలి. ఇక్కడ y power 2 ఉంది, y power 4 ఉంది. హైయెస్ట్ ఏంది రెండిట్లో? y power 4 కాబట్టి 4 రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ z లేదు కాబట్టి z square ఉంది, ఇదే హైయెస్ట్ అవుతుంది కాబట్టి z square. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి
LCM ఈక్వల్ టు 150 x³ y⁴ z². కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద LCM ఆఫ్ 12a, 15b, 18c. 12a, 15b, 18c ల కాసాగు ఎంత? ఇప్పుడు ఫస్ట్ మనం 12, 15, 18 ల LCM తీసుకుందాం. ఫస్ట్ 3 తోటి, 3 4 12, 3 5 15, 3 6 18, మళ్ళీ 2 తోటి, 2 2 4, 2 3 మనకు వచ్చేసి 5 2 10, 10 into 3 30, 30 into 2 60, 60 into 3 180 వచ్చింది. 180 అనేది మనకు LCM వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటి? A B C. A B C రాసుకోవాలి. A⁴1, B⁴1, C⁴1. ఇదే లిస్టు, మళ్ళీ రిపీట్ కాలే కాబట్టి డైరెక్ట్గా LCM అనేది ఇదే అవుతుంది. కాబట్టి 180 ABC అనేది LCM అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. 3 ట్రాఫిక్ సిగ్నల్స్ చేంజ్ ఎట్ ఇంటర్వెల్ ఆఫ్ 30 seconds, 40 seconds, 50 seconds respectively. If they all change together once, after how much time will they change again? 3 సిగ్నల్స్ వరుసగా 30 సెకండ్లు, 40 సెకండ్లు, 50 సెకండ్ల కాల వ్యవధిలో మారుతాయి. అవన్నీ కలిసి ఒకసారి మారిన ఎంత సమయానికి మరలా కలిసి మారుతాయి? ఇక్కడ ఇదొక సిగ్నల్ ఉంది, ఇదొక సిగ్నల్ ఉంది, ఇదొక సిగ్నల్ ఉంది. అయితే ఇది 30 సెకండ్స్లో చేంజ్ అవుతుంది, ఇది 40 సెకండ్స్లో చేంజ్ అవుతుంది, ఇది 50 సెకండ్స్లో చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అవుతున్న తర్వాత ఒక సమయం తర్వాత ఈ 3 ఒకేసారి చేంజ్ అయ్యాయి, ఒకే టైంకు చేంజ్ అయ్యాయి. మళ్ళీ ఈ 30 సెకండ్స్లో, ఇది 40 సెకండ్స్లో, 50 సెకండ్స్లో చేంజ్ అయితే మళ్ళీ ఈ టైం అనేది వీటికి డిఫరెంట్ టైంలో చేంజ్ అవుతుంది. అయితే ఇవన్నీ ఒకేసారి చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఒకేసారి చేంజ్ అవుతాయి అనేది అడగడం జరిగింది. కాబట్టి వీటిని ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 30, 40, 50ల LCM తీసుకోవాలి. 30, 40, 50ల LCM తీసుకోవాలి. 10 తోటి చేస్తే 10 3 10 4 10 5, మళ్ళీ 2 తోటి చేస్తే 3 2 5, 5 2 10, 10 3 30, 32 60, 60 into 10 చేస్తే 600 వస్తుంది. ఆఫ్టర్ 600 సెకండ్స్ తర్వాత మనకు ఇవన్నీ కలిసి మళ్ళీసారి ఒకే టైంకి సిగ్నల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ 600 సెకండ్స్ అవుతుంది. మనకు సెకండ్స్లలో ఇచ్చాడు కాబట్టి సెకండ్స్, మనకు మినిట్స్లలో కావాలంటే 600 seconds divided by 60 చేస్తే 6 1 6, 10 10 minutes. 600 seconds ఆర్ 10 minutesలో మనకు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 600 seconds ఆర్ 10 minutesలో ఇవి కలిసి మరలా మారుతాయి. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 electronic devices beep at an interval of 30 minutes, 45 minutes, 1 hour and 3.5 hours respectively. 3/2 hours respectively. If they all beep together in 10 AM in the morning, at what time will beep together again? 4 ఎలక్ట్రానిక్ పరికరాలు వరుసగా 30 నిమిషాలు, 45 నిమిషాలు, 1 గంట, 3/2 గంటల కాల వ్యవధిలో మోగుతాయి. అవన్నీ కలిసి ఉదయం 10 గంటలకు మోగితే మరలా ఏ సమయంలో మోగుతాయి? ఫస్ట్ 4 ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఒకటి 30 minutes, ఇంకొకటి 45 minutes, ఇంకొకటి 1 hour అంటే 60 minutes, ఇంకొకటి 3/2 అంటే 1.5 కాబట్టి 90 minutes అవుతుంది. 90 minutesలో మోగుతాయి. అవన్నీ కలిసి ఉదయం 10 గంటలకు 10 AMకి ఒకసారి మోగాయి. మరలా ఎప్పుడు మోగుతాయి అని అడిగాడు. మరలా ఎప్పుడు మోగుతాయి అంటే దాని యొక్క LCM కనుక్కోవాలి. 3 1 3 10 30, 3 1 3 5 50, 3 20 60, 3 30 మనకు 90 వస్తుంది 5 టేబుల్లో. 5 2 5 3 5 4 5 6 మళ్ళీ 2 టేబుల్లో. 2 1 3కు 3, 2 2 3 మళ్ళీ 3 తోటి, 3 1 2కి 3 1 మనకు వచ్చింది ఏంటి? 3 into 5 into 2 into 3 into 2. 5 2 10,
10 3 is 30. 30 into 2 60. 60 into 3 చేస్తే మనకు 180 వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 180 మినిట్స్. మనకు ఆప్షన్స్ అవర్స్లలో ఇచ్చాడు. 180 మినిట్స్ డివైడెడ్ బై 60 చేస్తే మనకు 6 0 క్యాన్సల్, 6 1 6 3 3 అవర్స్ అనేది అవుతుంది. అయితే 10 AM ఒక్కసారి మోగండి కాబట్టి 10 + 3 = 11 12 13. 13 అంటే 1 PM. 1 PMకి మోగుతుంది కాబట్టి 1 PMకి మరలా అవన్నీ కలిసి మోగడం జరుగుతుంది. ఆఫ్టర్ 3 అవర్స్ 10 అయిన తర్వాత ఒకేసారి మోగిన తర్వాత ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకేసారి మోగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ క్వశ్చన్. 6 bells commence tolling together and toll at an interval of 2 4 6 8 10 12 seconds respectively in 30 minutes. How many times do they all together bell? 6 గంటలు వరుసగా 2 4 6 8 10 12 సెకండ్ల కాల వ్యవధిలో మోగుతాయి. అయితే అవన్నీ కలిసి 30 నిమిషాలలో ఎన్నిసార్లు మోగుతాయి? ఫస్ట్ 6 గంటలు, ఫస్ట్ 2 4 6 8 10 12 సెకండ్స్లో మోగుతాయి కాబట్టి 2 తోటి 2 1 2 2 2 3 2 4 2 5 2 6 మళ్ళీ 2 తోటి 2 1 2 2 2 3 మళ్ళీ 3 తోటి 3 1 3 1 2 5 10 10 into 3 చేస్తే 30 30 into 2 60 60 into 2 చేస్తే మనకు 120 వస్తుంది. 120 seconds డివైడెడ్ బై 60 చేస్తే మినిట్స్ వస్తుంది. మనం ఆఫ్టర్ 120 సెకండ్స్లో అవన్నీ మోగడం జరుగుతుంది. 6 1 6 2 2 minutes ఇంటర్వెల్లో అవన్నీ మళ్ళీ మోగడం జరుగుతుంది. అయినా అన్నీ కలిసి 30 నిమిషాలలో ఎన్నిసార్లు మోగుతాయని అడిగాడు కాబట్టి 2 నిమిషాలకు ఒకసారి మోగుతాయి. 30 డివైడెడ్ బై 2 చేస్తే 2 1 2 15. అయితే 30 నిమిషాలలో 15 సార్లు మోగుతాయి. కానీ ఫస్ట్ ఒకసారి మోగిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మోగడానికి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ది కూడా మనం ఒకసారి యాడ్ చేసుకోవాలి. కాబట్టి టోటల్ 16 టైమ్స్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు వచ్చింది 15 minutes. 30 నిమిషాలలో ఎన్నిసార్లు మోగుతాయి అన్నాడు. ఫస్ట్ ఒకసారి అన్నీ మోగిన తర్వాతనే ఈ టైం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ది కూడా పట్టుకుంటే మనం 30 నిమిషాలలో 16 సార్లు మోగుతుంది. ఒకవేళ మొదటిసారి పరిగణలోకి తీసుకోకపోతే అంటేనే డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అవుతుంది. మొదటిసారి పరిగణలోకి తీసుకుంటే 16 ఆన్సర్ అవుతుంది. మొదటిసారి పరిగణలోకి తీసుకోకపోతే డైరెక్ట్ 30/2 15 అనేది డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో 15 ఆన్సర్ పెట్టాలి. వాడు మెన్షన్ చేస్తాడు మొదటిసారి పరిగణలోకి తీసుకుంటామా లేదా అని. నెక్స్ట్ క్వశ్చన్లో మనకు క్లారిటీ వస్తుంది. 3 bells toll at an interval of 10 minutes, 20 minutes, 30 minutes respectively, excluding their first toll. How many times will they toll together in 10 hours? 3 గంటలు వరుసగా 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాల కాల వ్యవధిలో మోగుతాయి. మొదటిసారి లెక్కలోకి తీసుకోకపోతే ఇగో ఇట్లా మెన్షన్ చేస్తాడు. అవి మొత్తం 10 గంటల్లో ఎన్నిసార్లు మోగుతాయి? ఫస్ట్ 3 గంటలు వరుసగా 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాల కాల వ్యవధిలో మోగుతాయి. ఫస్ట్ 5 తోటి 10 తోటి తీసుకుంటే 10 1 10 2 10 3 మనకి ఎల్సిఎం వచ్చేసి 5 తోటి తీసుకుంటాం. 5 2 5 4 5 6 మళ్ళీ 2 తోటి 2 1 2 2 2 3 5 2 10 10 into 2 20 20 into 3 చేస్తే మనకు 60 వస్తుంది. 60 అనేది ఎల్సిఎం. అయితే మొదటిసారి లెక్కలోకి తీసుకోకపోతే మొత్తం 10 గంటల్లో ఇది మనకు 10 నిమిషాలు ఎన్నిసార్లు మోగుతాయి? ఇది మనకు మినిట్స్లో వచ్చింది. 60 minutes మనకు అవర్స్లో కావాలి కాబట్టి డివైడెడ్ బై 60 చేస్తే 1 వస్తుంది. 60/60 10 గంటల్లో అంటే 1 అవర్కి ఒకసారి 10 గంటల్లో 10 సార్లు అవుతుంది. మొదటిసారి లెక్కలో తీసుకోవాలి కాబట్టి దానికి 1 అనేది యాడ్ చేయకుండా ఏం కాదు. మొదటిసారి పరిగణలోకి తీసుకుంటే దీనికి +1 యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకు వచ్చినాయి
నిమిషాల్లో, దీన్ని అవర్స్లోకి మార్చుకోవాలి కాబట్టి 60/60 చేస్తే 1 అవర్ వస్తుంది. 1 అవర్కి ఒకసారి అన్నీ మోగుతాయి కాబట్టి 10 అవర్స్లో 10 టైమ్స్ మోగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 3 persons ABC run around a circular track in an interval of 30 seconds, 40 seconds, 50 seconds respectively. If they all start running from the same point in the same direction at the same time, after how much time will they meet again for the first meet at the starting point? ABC అనే ముగ్గురు వ్యక్తులు ఒక వృత్తాకార మార్గాన్ని 30, 40, 50 సెకండ్ల కాల వ్యవధిలో పరిగెత్తగలరు. వారు ముగ్గురు ఒకే స్థానం నుండి ఒకే దిశలో ఒకేసారి బయలుదేరితే అదే స్థానం వద్ద అదే దిశలో ఎంత సమయం తర్వాత మొదటిసారి కలుసుకుంటారు? ఒక వృత్తాకారం చుట్టూ ముగ్గురు 30 సెకండ్స్, 40 సెకండ్స్, 50 సెకండ్స్ తోటి పరిగెడుతున్నారు. ఇట్లా పరిగెత్తిన తర్వాత ఇదే ప్లేస్కి ఎంత సమయం తర్వాత మళ్ళీ ఒకే దగ్గర కలుసుకుంటారు అనేది అడగడం జరిగింది. అంటే స్పీడ్స్ డిఫరెన్స్ ఉన్నాయి కానీ ఇది పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఒక ప్లేస్లో వాళ్ళు ఈ ప్లేస్కి మళ్ళీ ఒక టైంలో కలుసుకోవడం జరుగుతుంది. ఆ టైం ఏంటో మనం కనుక్కోవాలి. ఇది కూడా సేమ్ 30, 40, 50 సెకండ్స్ ఇచ్చాడు. ఫస్ట్ 5 6 30, 5 8 40, 5 10 50, 2 టేబుల్ తోటి, 2 3 2 4 2 5. నాకు ఎల్సిఎం వచ్చేసి 5 2 10, 10 3 30, 30 into 5 2 5 4 20, 30 into 2 3 2 6 కాబట్టి 00 600 సెకండ్స్. ఆఫ్టర్ 600 సెకండ్స్ లేదా నిమిషాలలో అంటే 600/60 చేస్తే 6 1 6 10. ఆఫ్టర్ 10 minutes 600 సెకండ్స్ లేదా 10 minutesలో మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ క్వశ్చన్. 3 persons run around a 800 meter circular track with speeds of 25 meter per second, 20 meter per second, 40 meter per second respectively. After how much time will they meet together for the first time at the straight point? 800 మీటర్ల వృత్తాకార మార్గాన్ని ముగ్గురు వ్యక్తులు వరుసగా 25 మీటర్ పర్ సెకండ్, 20 మీటర్ పర్ సెకండ్, 40 మీటర్ పర్ సెకండ్ వేగాలతో పరిగెత్తితే ఎంత సమయం తర్వాత వారు మొదట అదే స్థానం వద్ద కలుసుకుంటారు? ఇక్కడ క్వశ్చన్లో ఎంత సమయం అన్నాడు. ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, ఇక్కడ కూడా మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు. మనకు టైం కావాలి. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత 800 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత 25. ఇది T1. T2 కనుక్కుంటే 800/20. T3 కనుక్కుంటే 800/40. 25 1 25 into 32 800. 0 0 క్యాన్సల్ 20. ఇది 40 వస్తుంది. 0 0 క్యాన్సల్, ఇది 20 వస్తుంది. మనం ఇప్పుడు 32 20 32 40 యొక్క ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుంది. 2 1 2 10 2 16 2 20 5 తోటి 5 2 16 16 5 4 మళ్ళీ 2 తోటి 2 1 2 8 2 2 మళ్ళీ 2 తోటి 2 4 2 1. మనకు వచ్చింది 2 into 5 into 2 5 10, 10 2 20, 20 into 2 40, 40 into 4 చేస్తే మనకు 160 సెకండ్స్ అనేది రావడం జరుగుతుంది. 160 సెకండ్స్ లేదా 160 డివైడెడ్ బై 60 చేస్తే మనకు 0 0 క్యాన్సల్, 6 2 12 వస్తుంది. మనకు 4 మిగులుతుంది. కాబట్టి 2 minutes 40 seconds అనేది ఆన్సర్, లేదా 160 seconds లేదా 2 minutes 40 seconds అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 25, 35 and 40? 25, 35, 40లచే నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఏది? మనకు డైరెక్ట్ ఎల్సిఎంఏ అడగడం జరిగింది కాబట్టి 25, 35, 40ల ఎల్సిఎం ఎంతనో కనుక్కోమన్నాడు. 5 టేబుల్ తోటి
5 5 25, 5 7 35, 5 8 40. కాబట్టి వీటన్నిటిని మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. 5 5 25 ఇంటూ 7 8 56, 56 ఇంటూ 25 చేయాలి. 5 6 33, 5 5 25 plus 3 28, 2 6 12, 1, 2 5 10 plus 1 11, 0 0 1 వస్తుంది. 3 4 1, 1400 అనేది ఎల్సిఎం అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా 25 డివైడెడ్ బై 56 చేసినప్పుడు 56/4 చేయాలి. 4 1 4, 4 4 16, మనకు 4 వచ్చింది. డివైడెడ్ బై 4 చేసినాం కాబట్టి 00 పెట్టుకున్న మనకు ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా 25 ఇంటూ ఏదైనా నంబర్ని మల్టిపుల్ చేసినప్పుడు డివైడెడ్ బై 4 చేయాలి. వచ్చిన ఆన్సర్కు ఇంటూ 100 చేస్తే మనకు షార్ట్ ట్రిక్ ద్వారా అది కూడా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 25 ఇంటూ 64 అని ఇచ్చాడు అనుకుందాం. 64 డివైడెడ్ బై 4 చేయాలి. 4 1 4, మనకి ఎంత మిగులుతుంది? 24 ఉంటుంది. 4 6 24, మనకు 16 వచ్చింది. దీన్ని ఇంటూ 100 చేయాలి. 1600 అవుతుంది. 25 ఇంటూ 64 యొక్క వాల్యూ 1600. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా 25 తోటి మల్టిపుల్ చేసినప్పుడు పక్కన ఉన్న దాన్ని డివైడెడ్ బై 4 చేసి ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 4 1 4, 25 64 డివైడెడ్ బై 4 చేసినాం, మళ్ళీ ఇంటూ 100 చేసినాం. 4 1 4, 25 మళ్ళీ 64 ఇంటూ 25 వస్తుంది. కాబట్టి ఇట్లా చేసినా మనకి ఈజీగానే ఆన్సర్. విచ్ ఈస్ ద లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 30, 24 and 60 లీవ్స్ ఎ రిమైండర్ 5 ఇన్ ఈచ్ కేస్. 30, 24, 60 లచే భాగించినప్పుడు ప్రతిసారి 5ను శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఏది? 30, 24, 60 ఎల్సిఎం కనుక్కుందాం. ఫస్ట్ 2 తోటి 2 15, 2 12, 2 30, 5 తోటి 5 3, 12 12, 5 6, 3 తోటి 3 2, 3 1, 3, 3 4, 12, 3 2, 6, మళ్ళీ 2 తోటి 2 2, 2 1, 2 5, 10, 10 into 3 60, 10 into 3 30, 30 into 2 60, 60 into 2 120. మనకు 120 అనేది కనిష్ట సామాన్య గుణితం. 120 అనేది 30 తోటి, 24 తోటి, 60 తోటి, మూడింటితోటి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 120 మనకు ఎల్సిఎం వచ్చింది. అయితే ప్రతిసారి 5ను శేషంగా ఇచ్చేదంటే +5, శేషంగా ఇచ్చినప్పుడు +5 యాడ్ చేస్తే మనకు 125 అనేది ఆన్సర్ అవుతుంది. +5 ఎందుకు చేసినామంటే 120 అనేది 30 తోటి డివిజిబుల్ అవుతుంది, 24 తోటి డివిజిబుల్ అవుతుంది, 60 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది. అయితే మనకేమడిగాడు? ప్రతిసారి 5ని శేషంగా ఇవ్వాలన్నాడు. కాబట్టి దీనికంటే 5 ఎక్కువ ఉంటే 5 అనేది శేషం అవుతుంది. కాబట్టి 120కి +5 యాడ్ చేస్తే 125 అవుతుంది. 125 అనేది ప్రతిసారి 5ని శేషాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 125 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్లా ప్రతిసారి 5ని శేషంగా అన్నప్పుడు డైరెక్ట్గా మనం 5ని యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. What is the least number which when divided by 30, 40 and 50 leaves the remainder 22, 32, 42 respectively? 30, 40, 50 లచే భాగించినప్పుడు వరుసగా 22, 32, 42లో శేషాలుగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఎంత? ఇప్పుడు 30, 40, 50ల ఎల్సిఎం కనుక్కుంటే మనకు శేషం ఇవ్వకుండా 0గా వీటన్నిటితోటి కనిష్టంగా భాగించే సంఖ్య వస్తుంది. 5 తోటి 10 తోటి చేద్దాం. 10 3, 10 4, 10 5, 10 3, 30, 30 4, 120, 120 into 5 చేస్తే మనకు 600 వస్తుంది. వీటిని మూడింటిని డివైడ్ చేసే నంబర్ ఏమో 600. మనకు ఇప్పుడు వరుసగా 30, 40, 50లతో భాగించినప్పుడు వరుసగా శేషాలు 22,
32, 42 అనేవి శేషాలు వస్తాయి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. ఇట్లా డిఫరెన్స్ అనేది సమానంగా ఉన్నప్పుడు మనకు వచ్చిన నంబర్ నుంచి 8ని తీసేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 592 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంతకుముందు క్వశ్చన్ లాగా మనకి ఇక్కడ వరుసగా 22, 32, 42లను శేషాలుగా ఇవ్వాలన్నాడు. కానీ మనం ఇక్కడ సమానంగా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ 8 ఉంది, 8 ఉంది, 8 ఉంది కాబట్టి 8ని తీసేస్తే 592 వస్తుంది. ఇప్పుడు 30తో డివైడ్ చేస్తే మనకు శేషం 22 వస్తుంది. 40తో డివైడ్ చేస్తే 32 వస్తుంది. 50తో డివైడ్ చేస్తే 42 అనేది శేషాలు అనేవి రావడం జరుగుతుంది. ఇంతకుముందులాగా ఒకే శేషం 5 కావాలంటే డైరెక్ట్గా మనం ప్లస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ ఉంది కాబట్టి దీనికి మైనస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ని ఒకసారి ఆ క్వశ్చన్ తోటి కంపేర్ చేసి చూసుకుంటే ఈజీగా ఆన్సర్ని చేయొచ్చు. ఈ క్వశ్చన్ల మధ్యనే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 5-digit number that is exactly divisible by 3, 4, 5? 3, 4, 5లచే నిశ్శేషంగా భాగించబడే 5 అంకెల గరిష్ట సంఖ్య ఏది? 5 అంకెల గరిష్ట సంఖ్య 9, 9, 9, 9, 9. 1, 2, 3, 4, 5. 3, 4, 5 అంటే 3 into 4 into 5. వీటి ఎల్సిఎం 3 తీసుకోవాలి. 3 4 ద 12, 12 5 ద 60 డివైడెడ్ బై 60. 60తో 8 డివైడ్ చేస్తే అదే మన గరిష్ట సంఖ్య అవుతుంది. 61 ద 60 మనకెంత మిగులుతుంది? 39 మిగులుతుంది. 399 అవుతుంది. 399 అంటే 6 into 39, 399, 6 6 ద 36 అవుతుంది. 360 కాబట్టి 6 6 36. మళ్ళీ 399 నుంచి 360 చేస్తే మనకు 9, 39, మళ్ళీ 39 ఉంటుంది. మళ్ళీ 6ల మళ్ళీ 39 ఉంటుంది. మనకు ఇక్కడ 39 తీసేస్తే 399 నుంచి తీసేస్తే మళ్ళీ 39 ఉంటుంది. మళ్ళీ 6తో డివైడ్ చేస్తే లాస్ట్ కూడా 39 మిగలడం జరుగుతుంది. కాబట్టి 99, 999 నుంచి 39 తీసేయాలి. తీసేస్తే మనకు గరిష్ట సంఖ్య వస్తుంది. మనకు దీనికి యాడ్ చేస్తే మనకు 6 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి మైనస్ చేయాలి. ఇక్కడ వచ్చిన దాన్ని మైనస్ చేయడానికి యూజ్ చేయాలి. 0, 9 నుంచి 3 పోతే 6, మళ్ళీ 999, 60 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 39 వచ్చింది కాబట్టి గరిష్ట సంఖ్య అన్నప్పుడు దీనికన్నా తక్కువనే ఉండాలి కాబట్టి -39 చేస్తే 99960 అనేది ఆన్సర్ వస్తుంది. లేదా మనకు 3 యొక్క డివిజిబిలిటీ తెలుసు, 4 యొక్క డివిజిబిలిటీ తెలుసు, 5 యొక్క డివిజిబిలిటీ తెలుసు. 5 డివిజిబిలిటీ కావాలంటే లాస్ట్లో 0 ఉండాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 4 యొక్క డివిజిబిలిటీ అంటే లాస్ట్ 2 digits 4 తోటి డివిజిబుల్ కావాలి. 60/4 ఇది 4 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ 2 digits కూడా ఉన్నాయి కాబట్టి 34 తోటి డివిజిబుల్ కాదు కాబట్టి ఇది కాదు. ఇప్పుడు 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఆప్షన్ బి లేదా ఆప్షన్ సి. ఈ రెండిట్లో 5 అంకెల గరిష్ట సంఖ్య ఏది? ఈ రెండిట్లో పెద్ద నంబర్ ఇది. కాబట్టి ఇది అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. ఇది అన్నిటిని డివైడ్ చేస్తుంది. 3 తోటి, 4 తోటి, 5 తోటి. అలాగే ఇది కూడా అన్నిటిని డివైడ్ చేస్తుంది కానీ ఈ రెండిట్లో పెద్ద నంబర్ ఇదే. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ 999 డివైడెడ్ బై 60 చేసే బదులు మనం ఫస్ట్ 5 యొక్క డివిజిబిలిటీ లాస్ట్లో 0 ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఈ మూడిట్లోనే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక 4 యొక్క డివిజిబిలిటీ చూసుకుంటే లాస్ట్కు 2 digits అన్న ఉండాలి. లాస్ట్ 2 digits 4 తోటి డివిజిబుల్ అన్న కావాలి. ఇది 4 తోటి డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా అవుతుంది. ఇది 4 తోటి డివిజిబుల్ కాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? 99960. కాబట్టి ఈ రెండు కూడా 3 4 5 తోటి ఇది రెండు డివిజిబుల్ అవుతున్నాయి. 5 అంకెల గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి రెండిట్లో గరిష్టం 99960 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఆప్షన్స్ త్రో కూడా సాల్వ్ చేసుకోవాలి. మనం లాస్ట్ నంబర్ సిస్టమ్ క్లాస్లో
పార్ట్ 5లో మొత్తం అన్ని డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డివిజిబిలిటీ రూల్స్ మనకి ఎలా ఉంటాయో, వీటి వల్ల ఏం యూజ్ ఉన్నాయో మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఆ క్లాస్లో నేర్చుకోండి. ఈ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని మంచి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. క్లాస్ యొక్క కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్